తెలుగు వాళ్ళ ఇంట్లో ఉగాది అంటే అదొక ముఖ్యమైన పండుగ కదా. నాకు బాగా గుర్తు, ఉగాది అంటే బొబ్బట్లు, ఆబ్వియస్లీ ఉగాది పచ్చడి. మా మమ్మీ పప్పు బెల్లం కలిపి బొబ్బట్లు చేసేది. ఉండలు చేద్దాం రావే అంటే కొత్త బట్టలు వేసుకుంటున్నానమ్మా, మంచిగా తయారవుతున్నాను అని చెప్పి ఏదో చెప్పి పని తప్పించుకునేదాన్ని. పచ్చడి మా ఇంట్లో చేసేవాళ్ళు కాదు. సో పక్కింట్లో ఆంటీ పచ్చడి ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుండేదాన్ని. ఆంటీ తెచ్చి పచ్చడి ఇవ్వగానే హాఫ్ ఆఫ్ ద పచ్చడి నేనే తాగేసేదాన్ని. మమ్మీకి తమ్ముడికి డాడీకి కొంచెం ఉంచేదాన్ని. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నెయ్యేసి ఫుల్ కాల్చి ఓ 4-5 బొబ్బట్లు టీవీ చూసుకుంటూ హాయిగా తినేదాన్ని. అస్సలు ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఆ రోజులు మళ్ళీ రావు కదా. ఎనీవేస్, ఆ కైండ్ ఆఫ్ వైబ్ ఒకటి క్రియేట్ చేద్దామని చెప్పి అన్హా కోసం బొబ్బట్లు ఉగాది పచ్చడి చేద్దాం అనిపించింది. అమ్మ నాకు సెటప్ చేసి ఫోటో తీసింది. థ్యాంక్ యూ క్యూటీ. ఇంత పెద్దగా అయిపోయింది అన్హా, సో ప్రిటీ. కార్నర్ ఆఫ్ ద హోమ్ లో ఒక చిన్నగా ఫ్లవర్స్ పెట్టి డెకార్ తయారు చేసి అన్హాకి ఫొటోస్ తీద్దాము, వీడియోస్ తీద్దామని చెప్పి తయారు చేశాను. బాగుందా అన్హా బొబ్బట్టు? అందరికీ హ్యాపీ ఉగాది. స్మైల్. హ్యాపీ ఉగాది. నీ డ్రెస్ చాలా బాగుంది అన్హా. ఈరోజు కొంచెం ఒక పండగ వైబ్ కదా, సాయిబాబా టెంపుల్కి వెళ్దామని చెప్పి సాయిబాబా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇది మా ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్. చాలా బాగుంటుంది ఇది. కానీ ఈ టెంపుల్ ఎందుకో చాలా స్పెషల్గా అనిపిస్తుంది మాకు. వాళ్ళు పాడే పాటలు కానీ యూనిక్గా ఉంటుంది. శ్రీరామనవమి కూడా నెక్స్ట్ వీక్ కదా. సో ఈ వీక్ నుంచి స్టార్ట్ చేసి ఈ వీక్ అంతా పూజలు చేస్తారంట.